ఈ ఇంటి పేర్లు ఈ కమ్మ కాపు ఇవన్నీ నాకు అసలు అన్న కూడా అనవండి. బికాస్ నేనంటాను పోయిన తర్వాత లెగసీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, హౌ డు యూ ఈవెన్ నో, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు అర్జున్ ఉన్నాడు నా ఫ్రెండ్, సరదాగా ఏదో చెప్తా ఉన్నాడు, పెద్ద హనుమాన్ ఇది కడుతున్నాను, ఇంత ఇంత పెద్దది, అసలు ప్రపంచంలోనే గొప్పది, అది ఇది, కింద అర్జున్ సర్జా అని పేరు రాసుకుంటాను. అదెందుకు అన్నా, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను గుర్తుండాలి కదా అంటాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఏంటంట? హౌ డస్ ఇట్ మ్యాటర్? యూఆర్ గాన్ అంటే సెల్ఫ్ ఇక ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని ఇది గొడవ తప్ప. సో వాట్ ఐఎమ్ సెయింగ్, నాకు చాలా మంది అన్నారు కొడుకు లేడు వారసుడు లేడు. సో వాట్, అయిపోతుంది. వీరమాచినేని ఫ్యామిలీ ఇక్కడతో మా నాన్నగారి ఫ్యామిలీ అయిపోతుంది. సో వాట్, ఏమవుతుంది అయిపోతే. దిస్ ఇస్ వాట్ ఐ కీప్ ఆర్గ్యూయింగ్. సో చాలా మంది ఒప్పుకోరు వాట్ ఐ సే. మళ్ళీ ఇదొక ఈ ఊనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మాయి ఎవరో ఫారెన్ తెల్లని చేసుకుంటామని చెప్పి కొంతమంది కమ్మోళ్ళు, సపోజ్ బి కమ్మోళ్ళు, ఇంత పెద్ద కమ్మ ఫ్యామిలీ, వీరమాచినేని ఫ్యామిలీ అంటే నలుగురు ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీ అది. అటువంటిది ఒక తెల్లాడు సచ్చినాడు, ఆ సచ్చినాడుని చేసుకుంటాందా అనేది ఒక టాపిక్. ఇది పక్కన పెడితే రెండోది ఏంటి, ఆడిని ఎట్టాగొట్ట అక్కడ మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ ప్లాన్ చేసి ఆడిని అరెస్ట్ చేయించేసి ఫైనల్ గా లైఫ్ లో బయటికి రాకుండా చేద్దామని కొంతమంది కుట్ర. నిజమా? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్. ఎంత వెనకబడి ఉన్నారు, ఇంకా అలా ఆలోచిస్తున్నారు ఇంటి. నేను ఆడికి చెప్పా, నువ్వు ఎదో ఆలోచనలు ఎదో పనులు చేయి, మాకు నువ్వు ఆ పని చేస్తే నా లైఫ్ అంతా ఆయన బయటికి ఎట్లా తీసుకురావాలి, నేను చావాలి. మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, మీకెందుకయ్యా మధ్యలో, మాకు లేని గొడవ మీకెందుకు? సో వై ఆర్ యూ పీపుల్ స్టక్ లైక్ దిస్? ఏంటి కమ్మ, మనం పుట్టించామా దీన్ని? మనం మన మన కులం అనేది మన, వీఆర్ నాట్ గాడ్ ఫాదర్స్ ఫర్ దిస్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటా అంటే హైదరాబాద్ నాది కాదు, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్, దట్స్ ఆల్. మళ్ళీ హైదరాబాద్ నేనంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? సంబంధం ఉందా అసలు? See, this is the way people are thinking. I cannot handle that. That's why I don't meet people. ఇట్లా మాట్లాడుతుంటే నేనేం చేయను. ఇట్స్ బీన్ అంటే ఒక అన్ఫోల్డింగ్ లా అనిపిస్తుంది మీతో ఇవాళ మాట్లాడడం. నాకు కూడా వి నెవర్ న్యూ యూ లైక్ దిస్. మాకు ఇలా అంటే మీరు హీరోగా తెలుసు, కొన్ని ఇంటర్వ్యూలు చేశాం కూడా, బట్ ఈ రోజు ఇవాళ మీరు మీ అంతరంగాన్ని ఓపెన్ చేసి ఇలాగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ జగపతి గారు. అబ్సల్యూట్ డిలైట్ అండ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.